హాస్పిటల్ సమీపంలో మద్యం సేవించొద్దు అని హెచ్చరించినందుకు హాస్పిటల్పై దాడి చేశారు తాగుబోతులు. ఈ ఘటన కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 2లోని ఎస్ఎస్ఆర్ హాస్పిటల్ దగ్గర చోటు చేసుకుంది. హాస్పిటల్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మద్యం బాబులకు అడ్డాగా మారింది. నిత్యం అక్కడ మద్యం సేవిస్తుంటారు. ఈ క్రమంలో అక్కడ మద్యం తాగుతున్న యువకులను హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్స్, నర్సు అడ్డుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో కోపోద్రేకులైన యువకులు బీర్ బాటిళ్లు, రాళ్లతో హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేసి వాడిపై దాడికి దిగారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డ్, నర్సుకు గాయాలయ్యాయి. హాస్పిటల్ యాజమాన్యం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. बैक डोर ఉంటుంది హాస్పిటల్లో తాగేసి ట్వెల్వ్ నుంచి 12:30 లోపు ఒక 4 మెంబర్స్ ఎవరో నాకు తెలీదు, కానీ రోజు ఇక్కడ కూర్చుని వాళ్ళు మా హాస్పిటల్ ముందు డ్రింక్ చేయడం, స్మోకింగ్ చేయడం అట్లా చేస్తారు. అయితే రాత్రి కూడా అట్లనే 4 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అయితే నాకు పేషెంట్ ఉన్నారు, నేను పేషెంట్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నా. ఈలోగా నాకు సిలిండర్ పేలినట్లు పెద్ద శబ్దం వచ్చింది. ఏంటి అని బయటకు వచ్చి చూసేసరికి ఇక ఆ అద్దాలు పగిలి రాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ సెక్యూరిటీకి తల తగిలింది, గడ్డం దగ్గర అక్కడ తగిలింది. వాళ్ళు వచ్చిన తర్వాత పోలీస్ కేసు పెట్టి డైలీ ఉంటారు సార్. ఎప్పుడు 3 o'clock 4 o'clock ఎనీ టైం నేను వాష్రూమ్కి కానీ లేకపోతే ఎవరైనా పేషెంట్లు వచ్చినప్పుడు లేచినప్పుడు చూస్తే ఎనీ టైం ఇక్కడ జెంట్స్ ఉంటారు, డ్రింక్ చేస్తా స్మోక్ చేసుకుంటూ ఉంటారనమాట. నైట్ టైం इसलिए मैंने पत्थर मारने लगा। उसके बाद एक ठो पत्थर मारा, हमारा यहाँ लग गया तो अंदर ढुक जाएगा, इसलिए इधर आ गया। वो लोग शीशा मार करके तोड़ दिया। बड़ा शीशा पर भी पत्थर मारा, वो नहीं फूटा, लेकिन ये वाला फूट गया। उसके बाद में फिर चला गया। उसके बाद सर को फ़ोन किया, सर आए, पुलिस को फ़ोन किए, पुलिस आए।